వైసీపీ ప్రభుత్వం మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట ప్రసాద్. కూటమి అధికారంలోకి రాగానే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు నెలకు 1500 రూపాయలు అందజేస్తామన్నారు. జీ కొండూరు మండలంలోని చిన్ననందిగామ, భీమవరప్పాడు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఆయన. 50 ఏళ్లు పైబడిన వారందరికీ నెలకు 4000 పెన్షన్ ఇస్తామని భరోసా ఇచ్చారు. అమ్మకు వందనం పథకం కింద మహిళలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వసంత వెంకట ప్రసాద్ ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఎన్నో వినతి పత్రాలు ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన ఏ ఒక్క వినతి పత్రం మీద కూడా ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. సంక్షేమ పథకాలు నడుస్తా ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా పేదలకి అవసరం. వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబ జీవనాన్ని సాగించే క్రమంలో వేణీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఈ ప్రభుత్వం ఇచ్చింది, రాబోయే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి. కానీ ఈ రోజున ఒక్క సంక్షేమ పథకాలే కాదు, చదువుకున్న బిడ్డలు ఇల్లే లేదు. చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు ఉండాలి. ఆ చదువుకున్న బిడ్డ కనుక ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో అమ్మఒడి వస్తుందా, చేయూత వస్తుందా అని ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. కానీ మన రాష్ట్రంలో మన ప్రాంతానికి అవసరమైనటువంటి మన నియోజకవర్గానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం 4,900 కోట్లతో గత ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టింది. దాని ద్వారా మన నియోజకవర్గానికి 2 పంటలకి 365 రోజులు సాగునీరు అందించే ఆ పథకం 4,100 కోట్లు ఖర్చు పెడితే, కేవలం 500 కోట్లు ఖర్చు పెడితే 5 నెలల్లో పూర్తయ్యేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయకుండా ఊరుకున్నారు. అంతేకాకుండా గ్రామాల రోడ్లకి, ట్రైన్లకి, మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కూడా ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి నిధులేదు. ఇచ్చిన కొద్ది గొప్ప నిధులు కలెక్టర్ల నుంచో మంత్రుల నుంచో తీసుకొచ్చి వినియోగించాం. నేను ఈ చిన్నందిగామ గ్రామంలో అక్కజెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ అందుబాటులోనే ఉన్నాను. నా చేతనైనటువంటి పేరుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాను. మీ అందరి ఆశీస్సులు అండదండలు కావాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.